హాయ్ ఫ్రెండ్స్! క్యారెట్, బీట్రూట్ ఫ్రై తొందరగా వేగిపోవాలంటే ఇక్కడ నేను చూడండి బీట్రూట్, క్యారెట్ పైన ఉన్న పొట్టు తీసేసి తర్వాత కుక్కర్‌లో ఏసి ఒక విజిల్ రానిచ్చాను. ఇది తొందరగా కటింగ్ కూడా మనకు తొందరగా అయిపోతుందన్నమాట. ఎక్కువ విజిలొద్దు. ఒకటే విజిల్ రానివ్వండి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత వాటిని కట్ చేసేసుకోండి. తొందరగా కట్ అయిపోతాయి. ఆ వాటర్ కూడా ఏం వేస్ట్ అవ్వవు. మనం తాగేయొచ్చు. లేదంటే చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి. వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ కూడా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. ఇక్కడ ధనియాల పొడి వేసాను. తర్వాత కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా పప్పుల పొడి ఉంటది కదా! ఇక్కడ నాకు పల్లీల పొడి ఉంది. పల్లీల పొడి వేసేసాను. వేసేసిన తర్వాత బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇంక మనకి ఫ్రై రెడీ అయిపోద్ది. పప్పు చారు, పప్పులోకి చాలా బావుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వాటర్ అయితే నేను తాగేస్తాను.